తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం త్యాగరాజ భవనంలో 106వ త్యాగరాజ ఆరాధనోత్సవాలను సోమవారం సాయంత్రం ఆర్టీసీ డిపో మేనేజర్ పిఎన్ సత్యనారాయణమూర్తి, మ్యూజిక్ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, కారుమూరి ఆదిత్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ నాట్యాచారులు ఎం సురేంద్రనాథ్ చే కూచిపూడి భరతనాట్యం శ్రోతలను అలరించింది. సుమారు 4 గంటల పాటు సాగిన నృత్య రూపకం 30 మంది కళాకారులచే ప్రదర్శన సాగింది. మహాభారతంలోని ద్రౌపది పడిన కష్టాలు, అవమానాలు భరిస్తూ జరిగిన సన్నివేశాల కథనాలతోనూ పాండవులు కౌరవుల మధ్య గల వైరాన్ని, జూదంలో ధర్మరాజు తన సర్వస్వాన్ని కోల్పోవడం, ద్రౌపది వస్త్రాపహరణం, రౌద్రకారుడైన భీముడు, దుర్యోధన, దుశ్శాసనులను వధించడం తదితర సంఘటనలతో నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో గన్నాబతుల శ్రీనివాస్, చెరుకువాడ వెంకట్రామయ్య, చెరుకువాడ రంగసాయి, కారుమూరి చిన్నబాబు, ఆరేటి ప్రకాష్, దాయిని చంద్రాజీ, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైనటువంటి హైదరాబాద్ సురేంద్ర బృందం ఈ నాట్య ప్రదర్శన జరగబోతోంది. మరి ఈనాటి మహోత్సవానికి జ్యోతి వెలిగించాలని చెప్పి కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఈ ఆచారంగా వస్తుంది. మరి మన త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ చైర్మన్ శ్రీ ఉద్దరాజు కాశీ విశ్వనాథ్ గారికి శీతాకాలం సందర్భంగా భీమవరం పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన వృద్ధులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు పెనుమత్స రామ్మోహన్ వర్మ దుప్పట్లు, పంచెలు పంపిణీ చేశారు. కార్యక్రమ నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ చినమేరం విశ్వశాంతి వృద్ధాశ్రమం కరెస్పాండెంట్ భూపతిరాజు సత్యనారాయణరాజు అందించిన దుప్పట్లు, లుంగీ, పంచెలు ఇందిరమ్మ కాలనీలోని వృద్ధులు ప్రేమాలయం ఓల్డేజ్ హోం నందు 70 మందికి పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథి కుమార్ వెంకటేశ్వర ప్రసాద్, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వృద్ధులాశ్రమం భూపతిరాజు సత్యనారాయణ గారి ఇన్ఛార్జి వాళ్ళకి దుప్పట్లు పంచిపెట్టి చాలా ఎక్కువగా ఉన్నందువలన మమ్మల్ని అడిగారు, మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళకి లేని వాళ్ళకి దుప్పట్లు బట్టలు ఇవన్నీ పంచిపెట్టమని చెప్పి ఆ విధంగా అల్లు శ్రీనివాస సహకారంతో భీమవరంలోని ఇందిరమ్మ కాలనీలో బాగా వృద్ధులైన వాళ్ళకి బాగా లేని వాళ్ళకి బట్టలు దుప్పట్లు అవి పంచడం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా పెనుమత్స రామ్మోహన్ వరం గారు ఈ కోఆపరేషన్తో మా వృద్ధాశ్రమం విశ్వశాంతి వృద్ధులాశ్రమం వారు అందించినటువంటి దుప్పట్లు కానీ పంచెలు కానీ మేము 2 ప్రాంతాల్లో ఈరోజు అందించడం జరిగింది. అందులో ప్రధానంగా తాడేరు రోడ్లో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీకి సంబంధించినటువంటి వృద్ధుల్ని కొంతమందిని ఎంచుకుని వారికి దుప్పట్లు, అలాగే ప్రేమాలయంలో వృద్ధాశ్రమంలో అక్కడ ఉన్న వారికి కొంతమంది దుప్పట్లు, అలాగే పంచెలు ఇవన్నీ కూడా అందించడం జరిగింది. ఇవన్నీ కూడా మాకు చినమేరం ఉన్నటువంటి విశ్వశాంతి వృద్ధాశ్రమం వారు మాకు అందజేశారు, ఎలిజిబుల్ ఉన్నటువంటి వారికి అందించమని. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా మానవతా సంస్థ అధ్యక్షులు భీమవరం శాఖ అధ్యక్షులు అయినటువంటి పెనుమత్స రామ్మోహన్ వరం గారు, అలాగే మా కోశాధికారి గ్రంథి కుమార్ వెంకటేశ్వర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ వృద్ధులందరికీ కూడా ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్త్రదానం అనేది చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించినటువంటి మా కోనారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే భూపతిరాజు సత్యనారాయణరాజు గారికి,
మా వృద్ధాశ్రమం తరఫున వారు ఈ కార్యక్రమాన్ని మాకు సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు. ఉపతుల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందండి. వృద్ధులకి పంపిణీ చేసిన దుప్పట్లు. థ్యాంక్ యూ. భీమవరం జేపీ రోడ్లోని దంతులూరి జగన్నాథరాజు అనుబంధ సంస్థ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా శ్రీ స్వామివారికి ఉద్దరాజు రామకృష్ణంరాజు ప్రేమిలా దంపతులచే అనంత దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి లక్షగాజులతో పూజ చేసి అలంకరణ చేశారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, ఆలయ చైర్మన్ సత్రం వంశపారంపర్య ధర్మకర్త మంతెన రామ్కుమార్రాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్షగాజులతో అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంతర్యంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవపది శ్రీహరలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా వరాంకుశోపాసమపీతముద్రాంకర ధనుర్మాసం సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలోని విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో సాంప్రదాయబద్దంగా గౌరీ పూజ, గొబ్బిళ్ల పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్, చిన్నారులు బొల్లం శ్రీవల్లి, నార్ని కృత్తికా సత్య, కోయ ప్రణీత దురితలచే గౌరీ పూజ, గొబ్బిళ్ల పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కొమ్ము శ్రీనివాస్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాల్లో పండుగలు ప్రధాన భాగమని, నేటి యువతకు నాటి ఆచారాలు పండుగలు తెలియడం లేదని, ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం 94 మంది చిన్నారులచే ఆటపాటలతో గొబ్బిళ్ల సంబరాలు నిర్వహించారు. అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, పెండ్యాల ఆదిత్య శర్మ సహకారంతో చిన్నారులకు చిరుకానుకలు అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బాల త్రిపుర సుందరి మహిళా సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గొబ్బిలి సంబరాలు ధనుర్మాసం సందర్భంగా గొబ్బిలి సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ రోజున చిన్నారుల చేత అమ్మవారికి గొబ్బిలి సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి విఘ్నేశ్వర పూజ, అలాగే గొబ్బిళ్ళని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. చిన్నారులు మరి ఈ రోజున సంస్కృతి సంప్రదాయం మర్చిపోతున్న తరుణంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తుల సహాయ సహకారాలతో మరి ధనుర్మాసం ప్రారంభం నుంచి ప్రతి ఆదివారాన్ని గొబ్బిలి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. గునుపూడి నుంచి మా చిన్నారులందరూ వచ్చి చక్కగా గొబ్బిళ్ళ అని పాటలతో పిల్లల్ని చక్కగా సాంప్రదాయంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు గొబ్బిలి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నటువంటి నష్టగ్రహం వాస్తవులు నారీ పుత్రిక సత్య, అలాగే రెండవ లోక వాస్తవులు చిన్నాని బొల్లం శ్రీవల్లి, అలాగే కోయే పెళ్లిద దురత వారి చేత గొప్ప సంబర పూజా కార్యక్రమం చేయడం జరిగింది. మరి చిన్నారులకి చిరుగానికి ఇచ్చే దాతలు అరసవల్లి గౌడమ్మ సేవా సంస్థ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం గారి సౌజన్యంతో, అలాగే పురోహితులు నష్టగ్రహం పురోహితులు పెండ్యాల ఆదిత్య గారు వారి సౌజన్యంతో చిరుకానుకలు ఇవ్వడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ రోజు చక్కగా గొబ్బిళ్ళని సాంప్రదాయ దుస్తుల్లో వేసుకుని చక్కగా గొబ్బిలి పూజ చేయించుకోవడం జరుగుతుంది. మరి చిన్నారులందరూ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలని, ఆ యొక్క గొబ్బిలి మాత లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, మరి అలాగే 9వ తారీఖు సంక్రాంతి సంబరాలు కూడా అందరూ ముగ్గులు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సాదర స్వాగతం పలికి సత్కరించిన కేంద్ర మంత్రి. పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిసిన పశ్చిమ గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ జేఏసీ నూతన కార్యవర్గం.
ఖాతాదారులకు సౌకర్యవంతమైన బ్యాంకింగ్ వ్యవస్థను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయం. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు తనయుడు భరత్. భీమవరం భారతీయ విద్యాభవన్స్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు గాలిపటాల పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.